గురుగారు పిల్లలు వయసుకు వచ్చిన పిల్లలు తల్లిదండ్రుల మాట అసలు విననే వినరు. అవును. వేరే వాళ్ళని ప్రేమిస్తున్నామంటారు, వాళ్ళని పెళ్లి చేసుకుంటామంటారు. తల్లిదండ్రులు ఎన్ని రకాల సంబంధాలు తెచ్చినా చేసుకోవడానికి ఇష్టపడరు. అవును. మరి అలాంటి వాళ్ళు తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు వరకు అడిగిన ప్రశ్నలో ఇప్పుడు నువ్వు చాలా చక్కటి ప్రశ్న అడిగావమ్మా. ఇలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి కలికాలం అనేటటువంటి కలిలో ఇప్పుడు ఏమిటంటే పిల్లలు వచ్చేసరికి మనకు జరుగుతున్న మంచి ఏమిటి చెడు ఏంటి, మన ఈ సమాజం ఎటువైపు పోతుంది అనేది కూడా అర్థం కాని పొజిషన్లో కొంతమంది ఉన్నారు. 2004-05 తర్వాత మనకి ఎక్కువగా సెల్ ఫోన్ అనేది వినియోగం అనేది మనకి ఎక్కువగా వాడటం మొదలుపెట్టింది. బహుశా మనకి ఆంధ్రప్రదేశ్ మన ఇండియాలోని 2004-05 మేబీ అటు ఇటుగా 1 సంవత్సరం అటు ఇటు అయి ఉండొచ్చు. ఎప్పుడైతే మనిషి కల్చర్తో పాటు కొంత పరిజ్ఞానంతో పాటు ఏదైతే కొన్ని సెల్ ఫోన్స్ తయారవటమో ఇది మనిషి పిల్లల యొక్క మీద ప్రభావం పడటం మేజర్గా ఇది ఇష్యూ అవడం జరుగుతుంది. రెండోది ఏంటంటే కొంతమంది చదువుల కోసం వెళ్ళినటువంటి పిల్లలు, తర్వాత ఉద్యోగాల దగ్గర చేస్తున్నటువంటి వారు కొంతమంది, మెయిన్గా మేము చేస్తున్న ఎన్నో పూజల్లో గత 10-15 సంవత్సరాల నుంచి చేస్తున్న పూజల్లో కానీ ఈ 5-6 ఏళ్ళ నుంచి బాగా ఎక్కువగా టాప్ ర్యాంకులు నడుస్తున్నాయి. ఏంటంటే కొంతమంది సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉద్యోగాలు చేసేటటువంటి ఐటీ రంగాల్లో చేసేటటువంటి వారిలో కూడా కొంతమంది ఒక్కొక్కసారి వారి మీద కలిగినటువంటి అట్రాక్షనే కావచ్చు, లేదంటే వారిని నమ్మించి ప్రేమించడం కావచ్చు, లేదంటే ఇరువురు మధ్య ఇష్టం అనేది ఏర్పడటం వల్ల కుటుంబంలో ఇంతకాలం కనిపించినటువంటి తల్లిదండ్రులకి మనం మంచి చేస్తున్నామా చెడు చేస్తున్నామా, మన వలన తల్లిదండ్రులు బాధపడుతున్నారా, మరి తల్లిదండ్రులు ఏ పొజిషన్లో ఉన్నారు, వారిని మనం ఏ విధంగా మనల్ని కన్నదానికి వారికి ఏ విధమైనటువంటి గౌరవ మర్యాదలు ఇవ్వాలా అనేటటువంటి జ్ఞానం లేకుండా కూడా యూట్యూబ్లను, ఈ ఇన్స్టాగ్రామ్లని, ఫేస్బుక్లని, మహమ్మారి తగిలినటువంటి కొన్ని యాప్ల వల్ల ఇట్లా చెడిపోయేది కొంతమంది. అయితే కొంతమంది చదువు దగ్గర ఉద్యోగం దగ్గర పిల్లలలో లేనిపోయినటువంటి ప్రేమలు ఏర్పడి ఆ ప్రేమలలో ఏది మంచి ఏది చెడు తెలుసుకోలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోవటము, అన్ఎక్స్పెక్టెడ్గా కొంతమంది అయితే గత కొంతకాలంగా మేము చూస్తున్న సమస్యల్లో తల్లిదండ్రులు వచ్చి మా దగ్గరకు వచ్చి మొరపెట్టుకున్నవి, గురువు గారు మా అమ్మాయి ఇంటి నుంచి వెళ్ళిపోయి 20 రోజులు పైన అవుతుందండి, ఇలా ఒక 4 రోజుల కాలం నుంచి మా అమ్మాయి మా ఇంటికి రావట్లేదండి, పక్కింటి వాడో పలానా కాలేజీ దగ్గర పరిచయమైన వ్యక్తో ఇలాగ మా అమ్మాయిని తీసుకుని వెళ్ళారండి, ఈ విధంగా మాకు మానసికమైన బాధ ఉంది, మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా కేసు పెట్టినా ఏది పెట్టినా కానీ అసలు అమ్మాయి మా దగ్గర రావట్లేదండి, ఏం చేయాలని గురువు గారని అలా కంటతడి పెట్టి మా దగ్గరకు వచ్చి బాధపడ్డ తల్లిదండ్రులు ఎంతోమంది. అలాగే ఒక్కొక్క సందర్భంలో అసలు పిల్లలు తల్లిదండ్రుల మాట వినని పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంది అనేది చాలా సక్రమంగా క్రమశిక్షణగానే పెంచుతారు పిల్లల్ని తల్లిదండ్రులు. కానీ కొన్ని వాళ్ళ యొక్క స్థితిగతి పరిస్థితుల లోపాల వలన, వాళ్ళు పెంచే లోపాల వలన చెడిపోయేది పావలా ఉంతైతే, కానీ స్నేహంలో కొంతమంది ఎవరైతే వారితో పరిచయం అవుతారో పరిచయం అయిన తర్వాత వాళ్ళు ఒక్కొక్కసారి వారిని మాయ మాటలు చెప్పటం, వారిని మోసం చేసే విధంగా మాట్లాడటము, కొన్ని వాళ్ళ మీద లేనిపోయినటువంటి చెడు ప్రయత్నాలు చేయటము, కొన్ని లేనిపోయినవి పెట్టటము, తల్లి మీద కుటుంబం మీద వారి మీద వ్యామోహం లేకుండా, వారి మీద ప్రేమ లేకుండా, వీరు లేకపోతే మేము బతకలేము అనేటటువంటి స్థితిలో వాడిని గైడ్ చేసి ఇటు అబ్బాయే కానీ అమ్మాయే కానీ, లేదంటే వారికి కొంతమంది ఎదవలు తయారయ్యి వాళ్ళు కూడా కాస్త వారికి స్నేహంగా తయారయ్యి వాళ్ళకి లేనిపోయినటువంటివి నేర్పడం వలన ఇక్కడ పిల్లల్లో వాళ్ళ స్వతంత్ర నిర్ణయాలు తీసుకొని తల్లిదండ్రులకు దుఃఖం మిగిల్చే బాధ్యత చేస్తున్నారు. కాబట్టి అలాంటి తల్లిదండ్రులకు నేను తెలియపరిచేది ఏంటంటే, ఒక యవ్వన వయసు వచ్చిన తర్వాత పిల్లల్లో అనేది వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, ఎటు పోతున్నారు అనేది మనం గమనించేటటువంటి ప్రయత్నం చేసుకోవాలి ఒకటి. నెక్స్ట్ రెండో విషయం ఏంటంటే, సమస్య ఏదైనా మొదలైనప్పుడు దాన్ని తొందరగా ఐడెంటిఫై చేసుకోండి. అంటే పిల్లల్లో ఏదైనా పరిస్థితి మారుతూ చిన్న విషయం రిపీట్ అవుతే ఇది ఏదో జరగబోతుంది అని చెప్పి చివరి వరకు చేజారిపోయేదా కాకుండా చేజారిపోముందుకే తగు జాగ్రత్త పడగలిగితే అప్పుడు వారిని మనం అదుపు చేయడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది తల్లిదండ్రులు కాదని పోయిన వాళ్ళని కూడా తిరిగి తీసుకొచ్చి దారిలో పెట్టి వాళ్ళని సక్రమంగా నడిపించేటటువంటి ప్రయత్నాలు కూడా తప్పకుండా చేయొచ్చు. దానికి కూడా ఏంటంటే ప్రతిదానికి దైవము, ప్రతిదానికి మంత్రము, ప్రతిదానికి మనకి ఏదో పూర్వీకులు అనేది అవసరం లేదు. సమస్య ఎటువైపు నుంచి మొదలైంది, దీన్ని ఎక్కడ మందు పెడితే ఈ గాయం మానుతుంది, దీన్ని ఎక్కడ చేస్తే ఈ సమస్య నుంచి బయటపడగలుగుతామని అది కూడా కొంత విద్యా విధానం ద్వారా తెలుసుకొని దాని తగ్గట్టుగా చేస్తే సమస్య పూర్తిగా తీరుతుంది తల్లి. ఓకే ఓకే.